హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ చిన్ను. ఈరోజు థిక్ గ్రేవీతో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని రైస్ చపాతి దేనిలోకైనా తినొచ్చు, చాలా బాగుంటుంది. నేను మిరియాల రసం చేసుకున్నాను. ప్లేట్లో అన్నం పెట్టుకొని అన్నం మునిగే వరకు మిరియాల రసం పోసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మటన్ కర్రీ వేసుకొని తింటే ఉంటుందండి. ఆహా, స్వర్గం అసలు. చాలా క్విక్గా ఈజీగా అయిపోతుంది. చాలా ఎక్కువ టైం ఏం పట్టదు. మీరు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లోకి నేను 1 kg మటన్ తీసుకున్నాను. 1 kg మటన్లో 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. తర్వాత ఒక 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఒక 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసి ఒకసారి ఆ మటన్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కారం ఉప్పు అవన్నీ బాగా ముక్కలు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి స్టవ్ పైన పెట్టి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. అంటే మీకు మటన్ ఎంత ఉడకాలి అనుకున్నది మీరు మీ కుక్కర్ని బట్టి మీరు విజిల్స్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మటన్ ఈలోగా ఉడుకుతూ ఉంటుంది. మనం ఈలోగా మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని బాగా చాప్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక 2 గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. నేను కొంచెమే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మటన్లో వేసేసాం కదా, ఎక్కువ ఏం పట్టదు. సో చూసుకొని వేసుకోండి. తర్వాత అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చివాసన పోయాక జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక మీడియం సైజు టమాటోని చిన్న ముక్కలుగా చేసి వేసుకున్నాను. మీకు టమాటో ఇష్టం లేదనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. టమాటో వేస్తే టేస్ట్ బాగుంటుంది. టమాటో వేస్తే కొంతమంది పుల్లగా అవుతుంది, స్వీట్గా వస్తుంది అనుకుంటారు, కానీ అలా ఏం రాదండి. టమాటో వేసుకున్న తర్వాత టమాటో స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకొని మటన్లోకి సరిపడా కారం, పసుపు, ఉప్పు వేసుకొని ఒక 1 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని కర్రీని బాగా మిక్స్ చేసుకోండి. మసాలాలన్నీ ముక్కకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక హై ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మటన్ కుక్ అయిపోయి ఉన్నది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. వాటర్ అంతా ఎగిరిపోయే వరకు హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ ఒక 2 to 3 మినిట్స్ కలుపుకున్న తర్వాత మటన్ మసాలా వేసుకోండి. మటన్ మసాలా వేసుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దింపేస్తే అయిపోతుందండి మన మటన్ కర్రీ. అంతే, చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. పెద్ద టైం ఏం పట్టదు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కిందే ఉంటా మరి. బాయ్ బాయ్.